రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనం. తమ దేహములను కోసుకొనుచు నుండిరి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. వారు మరీ గట్టిగా కేకలు వేయచ్చు, తమ మర్యాద చెప్పున అనేటువంటి మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. వీరు లోక మర్యాదను అనుసరిస్తున్నవారు, అనుసరిస్తూ ఉన్నారు. దేవునికి ఒక మర్యాద ఉంది, లోకానికి ఏముంది? దేవునికి మర్యాద ఎక్కడుందండి అంటారా? ఏమండి, చూస్తారా వాక్యాన్ని? దేవుని మర్యాద అనేటువంటి మాట కూడా మనం బైబిల్లో చూడవచ్చు. రాజుల 2వ గ్రంథం దగ్గర రండి, 17వ అధ్యాయం 26వ వచనం. 17వ అధ్యాయం 26వ వచనం. ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక చాలు. అంటే మన దేవునికి ఏముంది? ఆ మర్యాదలో మనం నడాలి. మర్యాదగా దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, కొన్ని సందర్భాల్లో మనము లోక మర్యాదను అనుసరిస్తూ ఉండేటువంటి అనుభవాలు ఎంత మాత్రం మనలో ఉండడానికి వీల్లేదు. వీరు వారుకున్నటువంటి మర్యాద చెప్పున కట్టెలు పేర్చారండి, ఎద్దును తునాతునుకలుగా కట్ చేశారు. ఆ మాంసాన్ని కట్టెల మీద చక్కగా పేర్చి, ఏమండి, ఆ కట్టెలను మాంసాన్ని నీటితో తడిపేసి ప్రార్థన చేస్తున్నారట. బయలా నువ్వు మా మధ్యకు రావాలంటే ఏలియా గారు గొప్ప కామెడీ చేశాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. 27వ వచనం చదవండి. వారిని ఎంత ఎద్దేవా చేశాడో ఏలియా. అమ్మా, ఎవరు? ఏలియా గారు అంటున్న మాటలు. ఎవరు దేవుడట? బయలు. వాడు దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు పెద్ద కేకలేయండి. మీరు వేసిన కేకలు సరిపోతలేదు, మీ బయలుదేవుడికి వినబడతలేదు. వాడు ఒకవేళ దేవుడు ధ్యానం చేస్తాడా? ఏలియా గారు ఎంత బాగా ఇక్కడ వాళ్ళని ఎక్కిరింతున్నాడో చూడండి. ఒకవేళ మీ దేవుడు ధ్యానంలో ఉన్నాడేమో, ఒకవేళ మీ దేవుడు దూరంగా ఉన్నాడేమో, ఒకవేళ మీ దేవుడు ఆన్ ద వేలో ఉన్నాడేమో. కాబట్టి రమ్మని చెప్పండి, త్వరగా ఇంకా పెద్ద పెద్ద కేకలు వేయండి, ఆ ధ్యానాన్ని నుండి మీ దేవుని లేపండి అని అక్కడున్న వారిని అందరినీ కూడా మాట్లాడుతూ, ఇంకా మంచి మాట ఏంటంటే వాడు నిద్రపోతాడేమో, బహుశా ట్రావెలింగ్లో ఉన్నాడేమో అనుకున్నాం, ధ్యానంలో ఉన్నాడేమో అనుకున్నాం, గట్టిగా పిలిస్తే ఏవాడు వస్తాడేమో అనుకుంటున్నాం. కానీ కొంపదీసి మీ దేవుడు నిద్రలో ఉన్నాడేమో, లేపాల్సి ఉందేమో, లేపండి అంటున్నాడు అటు. వీళ్ళేమో బయలా ఉప్పుడు నిద్రపోతున్నాడు తండ్రి. మేమేమో అలా ఇలాగని మేము కింద మీద అయిపోతా ఉంటే, ఇప్పుడు నీకు నిద్ర ఎలా వస్తుందా? ఇప్పుడు ధ్యానం మొదలెట్టావా? నువ్వు రావాలనుకుంటే వెంటనే వచ్చేయగలవు, కాకపోతే ప్రయాణంలో ఉన్నావా? ఇవన్నీ ఇదిగో ఏది అంటా ఉన్నాడు, నీకు వినబడుతున్నాయా అని వారు కేకలేస్తూ ఉంటే అస్సలు ఒక్క మాటకు ప్రత్యుత్తరం ఇవ్వలేదట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ మాటకు స్పందించకపోవడంతో పిల్లరా వీళ్ళు ఒకరొకరు ఇంకేం చేసుకుంటున్నారంటే, ఇక ఇలా పిలితే రాడు మన బయలుదేవుడు కాబట్టి కత్తులతో మనల్ని మనం కోసేసుకుందాం శుభ్రం అని ఈసారి కత్తులు చేసి వీళ్ళు ఎవరంటే నిజమైన బయలు భక్తులు వీళ్ళు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ డమ్మిగాళ్ళు అందరూ కూడా వెనకాలండి రావాలి 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 అంటున్నారు, కానీ కోసేసుకుందాం అనేసరికి వీళ్ళందరూ అలా దూరాన్న కొంతమంది వెనకపోయారు. అయితే మరి నిజమైన వాళ్ళు ఉంటారు కదా, కొంచెం నాడుమైన వాళ్ళు ఉంటారు, కొంచెం నమ్మకమైన వాళ్ళు ఉంటారు, ఆ బయలుదేవుడు అంటే ప్రాణం పెట్టేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ కోసేసుకుంటున్నారట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రక్తాన్ని చూసైనా బయలుదేవుడు వస్తాడేమో, ఈ రక్తం చూసాను అయ్యో నా ప్రజలు ఆ విధంగా చేసేసుకుంటా ఉన్నారని బాధతో అయినా వస్తాడేమో అని చూస్తే ఇక అసలు రావట్లేదట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా,
నేటి దినాల్లో కూడా చాలామంది కోసేసుకుంటూ ఉంటారు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నేనేం చేద్దాను. ఏమండి, సరిగ్గా ఆ నరం ఎక్కడుందో చూసుకుని దాని పక్కకు కోస్తారు వీళ్ళు. ఏమండి, ఎక్కడ కోసినారో అర్థం అవుతుందా రాదా? అవుతుంది. కానీ ఈ ప్లేస్ అనేసరికి ఏంటంటే మనం ఆ సందర్భానికే దాన్ని మనం అన్వయించి అమ్మో బాబోయ్ కోసేసుకుందాం అనుకుంటా ఉంటాం. ఏం కాదు, పక్కనే తెగింది అది. దేవుని స్తోత్రం కలుగునుగా. దూకెత్తానని ఏదో మొత్తానికి బిజ్జి దగ్గరికి వెళ్ళి లోతు తక్కువ ఉన్న కాడ చూసుకుని దూకెత్తారు. వాళ్ళు బతికే ఉంటారు. ఏదో అయిపోయిందేమో వీళ్ళకి ఇక్కడ కింద మీద అయిపోతుంటారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇలా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ పిచ్చోళ్ళు, అశాశ్వతము కానిటువంటి ప్రేమ కోసం ఈ రకంగా ప్రాణాలు కోల్పోయేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వీరు నిజమైన బయలు ప్రేమికులు అన్నమాట. వీళ్ళు కోసేసుకుని చచ్చిపోవడానికనే ఇష్టపడతా ఉన్నారు. అయితే దీన్ని ఉదహరిస్తూ మర్యాద అనే మాట వాడబడింది. లోక మర్యాద. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడిన ప్రియ సహోదరి సహోదరుడా, లోక మర్యాదలు మనలో ఉండడానికి వీళ్ళు చాలామంది రోజులు చూస్తారు. ఏ రోజు మంచిదో ఏమండి, రోజులు చూచి ఆ ప్రకారంగా చేస్తే ఏదో ఆ రోజు వారు కలిసి వచ్చిందన్నట్టుగా నమ్ముతారు. దేవుడు అన్ని రోజులను ఆయన మంచివిగానే చేశాడు. ఏమండి, ఈరోజు మంచిది, మంగళవారం మంచిది కాదు, శనివారం మొత్తం శనే. ఏమండి, ఇలాగా మనం పెట్టేసుకున్నాం అవన్నీ. ఆ రోజు ఏదో ఒక నష్టం జరిగినటువంటి ఆ కారణం చేత అమ్మ బాబు ఇంక ఈరోజు ఇలాంటిది కాబట్టి ఇంక ఈరోజు ఎప్పుడు మంచి పని, ఈరోజు ఏది కొనకూడదు అనమాట. ఆ రోజు అక్కడికి వెళ్ళకూడదు అనమాట. ఆ రోజు ఇక ఏమంటే ఏదో ఒక రోజు ఫుల్గా తినేస్తే మరి ఎక్కువ తినేస్తే మరి ఏమొస్తాయి, మొత్తం కడుపు తేడా వచ్చేసి ఇంక మొత్తానికి టవల్ కట్టేసే పరిస్థితి వస్తుంది. నువ్వు తింటే ఆ పరిస్థితి వచ్చింది, కానీ ఆ రోజు తినడం వల్ల వచ్చిందా అంతే అంటావు. ఈరోజు నేను నీసి ఆ రోజు నీసి తిన్నాం కాబట్టి అలాగా అయిపోయింది. ఇంక ఈ రోజు నుంచి ఏం తినకూడదు. ఆ రోజు అంటే ఆ రోజు నాడు అలా జరిగింది కాబట్టి ఇంక ఆ రోజు ఏం తినవు నువ్వు. ఇవన్నీ కూడా ఏమోనండి, ఎవడెట్టోడో తెలదు. కానీ కొంతమంది వీటిని ఆచరిస్తున్నారు, కానీ ఎందుకు ఆచరిస్తున్నారో తెలదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడిన నా ప్రియ సహోదరి సహోదరుడా, అన్నీ దేవుడు మంచివిగానే చేశాడు. కొన్ని సందర్భాల్లో ఏమండి, కొంతమంది ఎదురొస్తే రూట్లు మార్చేస్తుంటారు వీళ్ళు. ఏమండి, పిల్లి ఎదురొచ్చిన రూట్లు మార్చేస్తారు. ఏమండి, నల్లకోడి పెట్టే ఎదురొచ్చిన అమ్మ బాబోయ్ దరిద్రం. ఏమండి, అదే కోసుకుని తినేసి వస్తే కొంచెం కూడా ఆలోచించవు. కానీ అలాంటివి ఏమైనా ఎదురొస్తే అది ఎదురొచ్చింది ఇది ఎదురొచ్చిందని నీ యొక్క మార్గాలను మార్చేసుకుని ఆ మార్గాలను ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంది. ఇది ఎంత మాత్రం సరైన విధానం కానీ లోక మర్యాద మన నుండి పోవాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, భక్తికి ఒక మర్యాద ఉంది. ఏమండి, ప్రార్థన అనగానే మోకరించడం ప్రార్థనకుండా ఉండినటువంటి మర్యాద. ఆ రకంగా మనం ప్రార్థన చేస్తాం మనం లేదు. ఏమండి, బుర్రంతా కిందకి, ఈ వెనకాలంతా పైకి. ఇది ప్రార్థన మర్యాద? ఏమండి, ఇది ప్రార్థన మర్యాద? ఇది కొన్ని సందర్భాల్లో పడుకొని కాలు మీద కాలేసి బైబిల్ ఎలాగెట్టుకొని చదువుతూ ఉంటా. అది బైబిల్ చదవడానికి మర్యాద? అది నువ్వు ఇస్తున్న మర్యాద అది? ఇలా కొన్ని సందర్భాల్లో భక్తికి ఉండినటువంటి మర్యాదను మనము మీరి అవసరం లేనటువంటి వాటికి మనం మర్యాదనిస్తూ వాటిని గౌరవిస్తూ ఆ విధానాల్లో మనం ముందుకు వెళ్తున్నాం కదా. చాలా సమయాల్లో భక్తి మర్యాదను నువ్వు అనుసరించడం లేదు, కానీ దేవుని మర్యాదను నువ్వు అనుసరించడం లేదు. కానీ ఈరోజు లోక సంబంధమైన మర్యాదను నువ్వేం చేస్తున్నావు? అనుసరిస్తున్నావు. ఈ యొక్క ప్రత్యేకమైన సమయం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తికి ఒక మర్యాద ఉంది, భక్తికి ఒక క్రమం ఉంది. ఆ రకంగా చేయడానికి నువ్వు ఇష్టపడు. ఆ మర్యాదను గౌరవించడం నేర్చుకో. ఏ ప్రార్థన అలాగే చేయాలా, కూర్చుని తలుచుకున్నా వింటాడు దేవుడు అంటే దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన మంచం దిగే చేయాలా, మంచం మీద ఉండి కూడా చేసుకోవచ్చు. ఆ రోజులు వచ్చినప్పుడు చేసుకుంది, కానీ అలాగా ఇంకా నీ కాలు పట్టేలేదు, ఏమండి నీ నడుము విరిగిపోలేదు, మరొకటి ఏది అయిపోలేదు కదా. లేచి ఏం చేయాలి? మోకరించాలి. ఏమండి, కాబట్టి ఏమండి బైబిల్ చదవకముందే కళ్ళు అనవు నాకు ముందుగానే అన్నిటికీ మనం పిల్లరా ముందుగానే ఏదో ఒకటి పెడుతూ ఆ మర్యాదను పిల్లరా మనము మీడి మనం చేస్తూ ఉంటాం. భక్తికి ఒక మర్యాద ఉందండి. అది ఆ విధానంలోనే ఏం చేయాలి?
దాన్ని మనం చేస్తే అది మనకు దీవెన. కాబట్టి ఈరోజు దేవుని క్రియలకు మనము మర్యాదనిస్తూ, వాటిని గౌరవిస్తూ, దేవుని యొక్క ఆ యొక్క క్రమాన్ని మనం గౌరవిస్తూ ఆ ప్రకంగా మనము మర్యాదగా నడుచుకుందాం.